ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం అక్టోబర్ 14వ తారీఖు మంగళవారం రోజున వీరి యొక్క మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఒక వ్యక్తి మీ ఇంటికి వస్తారు. జాగ్రత్తగా ఉండండి. అయితే ఆ వ్యక్తి ఎవరు, మీ ఇంటికి ఎందుకు రాబోతున్నారు, వారి వల్ల మీకు ఏం జరుగుతుంది, అలాగే అనుకూల ప్రతికూల ఫలితాలు ఈ రోజు దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉండబోతున్నాయి, ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దీపారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి, పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్గా ఉంటారు. క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. బంధాలకు, అనుబంధాలకు చాలా ప్రాధాన్యతని ఇస్తారు. మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ, పాత స్నేహితులను కానీ, బంధాలను కానీ అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ వీరికి నిలవని పరిస్థితులు కూడా ఎదురవుతూ ఉంటాయి. అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ పనినైనా సరే మొదలు పెడుతూ ఉంటారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక, 2025వ సంవత్సరం అక్టోబర్ 14వ తారీఖు మంగళవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తులకి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. ఈరోజు కుటుంబ సభ్యుల్లో ఎక్కువగా సమయాన్ని గడిపే అయితే కనిపిస్తున్నాయి. చాలా కాలంగా బిజీ లైఫ్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈరోజు కుటుంబ సభ్యులతో సరదాగా సమయాన్ని గడుపుతారు. అలాగే చిన్ననాటి మధురానుభూతులను గుర్తు చేసుకుంటూ, అలాగే స్వీట్ మెమోరీస్లను కూడా వారితో షేర్ చేసుకుంటూ ఈ విధంగా సరదాగా వారితో సమయాన్ని గడిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మీ యొక్క తల్లిదండ్రుల నుండి కొన్ని ఊహించని విషయాలు తెలిసే అవకాశాలు ఈరోజు మీ కుటుంబ సభ్యుల్లో మీకు కనిపిస్తున్నాయి. అలాగే మీ యొక్క బంధువులకు సంబంధించింది కావచ్చు, ఎప్పుడు విననటువంటి కొన్ని విషయాలను ఈరోజు వారి నోటి నుండి మీరు వినబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే కన్యా రాశి వారికి, వ్యాపారస్తులకి మాత్రం సహానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. వ్యాపార జీవితం గురించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు. వ్యాపారాన్ని అభివృద్ధి పరచాలని దిశగా ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారి యొక్క జీవితంలో మీరు ఈరోజు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో మీకు మేలు చేసే ఫలితాలనైతే ప్రసాదించబోతుంది. అలాగే
కన్యారాశి వారు వ్యాపార పెట్టుబడులకు సంబంధించినటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. వారికి అనేది ఈరోజు డబ్బు అందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కన్యారాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు చాలా కాలంగా ఉద్యోగ జీవితంలో కొనసాగిస్తున్నారో, చాలా రోజులుగా ఎన్ని రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నట్లయితే గనక ఆ సమస్యల నుండి బయటపడే మార్గం అయితే మీకు ఆ భగవంతుడు ఇవ్వబోతున్నాడు, చూపించబోతున్నాడు. పై అధికారుల ప్రశంసలు దక్కబోతున్నాయి. ఇదివరకు మిమ్మల్ని మెచ్చుకొని మీ యొక్క పై అధికారులు ఈరోజు మీరు చేసిన పనికి మెచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఎవరైతే చాలా రోజులుగా ఆర్థిక పెరుగుదల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే గనక ఈరోజు అయితే వారికి మంచి ఫలితాలు అనేది దక్కుతాయి. ఇక మీరు అనేది ఒకప్పుడు మీతో అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి మీ ఇంటికి వచ్చే అవకాశాలు, ఈ విధంగా చిన్ననాటి స్నేహితురాళ్ళు కలుసుకోవడం లేదా అత్యంత దగ్గరైన ఆప్తులను సన్నిహితంగా కలుసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే మిగిలిన అంశాల విషయంలోకి వస్తే గనక ఈరోజు దినఫలాల ప్రకారం ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారో వారికి అనేది ఈరోజు దినఫలాల ప్రకారం అయితే విదేశాలకు వెళ్ళడానికి మధ్యకాలంలో ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే విధంగా ఉన్నాయి. ఈరోజు అనేది మీకు కుటుంబ సభ్యులతో సరదాగా సమయాన్ని గడుపుతారు. చిన్ననాటి మధురానుభూతులను కూడా చూసుకుంటారు. ఇక ఈరోజు దినఫలాల ప్రకారం మీ ఇంటికి రాబోతున్నారు ఒక వ్యక్తి. వారెవరో కాదు, చిన్ననాటి మీ యొక్క ఫ్రెండ్స్ని, స్నేహితురాలు యొక్క సన్నిహితులు మీ ఇంటికి వచ్చే అవకాశాలు అయితే ఈరోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. ఈరోజు అనేది ఈ మధ్య కాలంలో విదేశాలకు వెళ్ళాలని ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో, అలాగే ప్రాపర్టీస్ ల్యాండ్ని సేల్ చేద్దామని అనుకుని నిర్ణయం తీసుకున్నారో వీళ్ళకు కావచ్చు, లేదా ఏదైనా ప్రాపర్టీస్ సేల్ చేయాలనుకుంటున్న వారు దానికి ఎన్నో రకాల ఆటంకాలు కలుగుతాయి. మీరు ఆశించిన ధరకి అమ్ముడుపోవడం లేదని నిరాశలో ఉండిపోతారు. అటువంటి వారి ముందుకు ఒక పార్టీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం చేయండి. మీ శక్తి మేరకు పేదలకు, అనాథలకు, అభాగ్యులకు, పశుపక్షాదులకు దాన ధర్మాలు చేయడం ద్వారా మంచి పుణ్య ఫలితం అనేది ఖచ్చితంగా దక్కుతుందండి. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. శ్రీ పోలేరమ్మ తల్లి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శివరామరాజు. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెందుతున్నారా? అయితే ఒకే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చెయ్యి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, స్త్రీ పురుషులకి ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా, ఇటువంటి ఏ సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపబడును. ఫోన్ నంబర్ 8885446114.